టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలోనే కోహ్లీని మళ్లీ గ్రౌండ్ లో చూడొచ్చు. 2025 డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో తన హోమ్ టీం ఢిల్లీ తరపున కింగ్ బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు విజయ్ హజారే ట్రోఫీ తొలి 2 మ్యాచ్ల కోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రన్ మిషన్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. టీమిండియా యంగ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. సీనియర్ క్రికెటర్స్ ఇషాంత్ శర్మ, నవదీప్ సైని కూడా ఢిల్లీ జట్టుకు ఎంపికయ్యారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీలో కనీసం 2 మ్యాచ్లు ఆడాలని బీసీసీఐ ఆదేశించడంతో సీనియర్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దేశవాళీ లీగులో బరిలోకి దిగుతున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ పలికి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. ఇటీవల స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో బరిలోకి దిగిన రోకో జోడీ దుమ్ము రేపింది. ముఖ్యంగా కోహ్లీ తన వింటేజ్ గేమ్ ను గుర్తు చేశాడు. కోహ్లీ చివరిగా 2010లో విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ బరిలో దిగుతున్న కోహ్లీ ఇటీవల సౌత్ ఆఫ్రికాపై వన్డే సిరీస్ లో వరుసగా 2 సెంచరీలు బాదాడు. కాగా జాతీయ జట్టుకు సిరీస్లు లేనప్పుడు సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశాలు ఇవ్వడంతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. మరోవైపు ముంబై తరపున రోహిత్ శర్మ ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదని ఎంసీఏ వెల్లడించింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీ కోసం కోహ్లీ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. మరో 2 ఏళ్ల పాటు తన ఫామ్ కొనసాగించే ఉద్దేశంతో ఎక్కడా రాజీ పడడం లేదు. ప్రస్తుతం ఫ్యామిలీతో లండన్లో సెటిల్ అయిన కోహ్లీ టీమిండియా వన్డే సిరీస్లో ఉన్నప్పుడు స్వదేశం వస్తున్నాడు.